ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ్నుంచొచ్చింది, ఆలయాన్ని ఎవరు కట్టారు, ఇది తెలియాలంటే మనం ఒక పౌరాణిక గాథను తెలుసుకోవాలి. ఈ కథ చివర్లో మీకు ఆలయ రహస్యాల గురించి స్పష్టంగా అర్థమైపోతుంది. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో ప్రళయం వచ్చి భూమి మొత్తం నీట మునిగిపోయింది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు సృష్టిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారాన్ని ధరించారు. ఆ దివ్య వరాహ రూపంలో రాక్షసుణ్ణి సంహరించి తన కోరలతో భూమిని నీటి అడుగున ఉన్న గర్భం నుంచి బయటకు తీసి తిరిగి స్థాపించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి కోరిక మేరకు విష్ణువు భూదేవితో కలిసి తిరుమల కొండలపై నివాసం ఉండడం మొదలుపెట్టారు. కలియుగం ప్రవేశించాక నైమిషారణ్యంలో ఋషులు లోక కళ్యాణం కోసం ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలనే అయోమయం వారికి కలిగింది. అప్పుడు నారదుడి సలహా మేరకు త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరారు. మొదట బ్రహ్మలోకానికి వెళ్లారు. కానీ బ్రహ్మ సృష్టి కార్యంలో బిజీగా ఉండి మహర్షిని పట్టించుకోలేదు. దాంతో భృగువుకు కోపం వచ్చింది. తర్వాత కైలాసానికి వెళ్లారు. అక్కడ శివుడు ఆనందంతో ఆలింగనం చేసుకోవడానికి రాగా భృగువు తిరస్కరించారు. చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లారు. అక్కడ విష్ణువు యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి ఆయన కాళ్లు ఒత్తుతున్నారు. తన రాకను గమనించలేదనే కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఛాతిపై బలంగా ఒక్క తన్ను తన్నారు.